అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్కు షాక్ ఇచ్చేలా ఉన్నాడు. బలవంతపు కార్మిక విధానాన్ని అరికట్టడంలో సరైన చర్యలు తీసుకోవడం లేదనే కారణంతో కనీసం 60 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కొత్త పన్నులు విధించాలని అమెరికా యోచిస్తోంది. భారతదేశం, చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్తో సహా 60 దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులపై 12.5% వరకు అదనపు సుంకాలు విధించాలని ప్రతిపాదించింది. ఈ దేశాలు బలవంతపు శ్రమతో తయారైన వస్తువులపై నిషేధాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాయని యుఎస్టీఆర్ నిర్ధారించినట్లు తెలుస్తోంది. గతంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అనేక సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈసారి మరింత శాశ్వతమైన సుంకాలను విధించే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. భారత్, అమెరికా మధ్య ప్రతిపాదన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై న్యూఢిల్లీలో కీలకమైన ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ చర్య తీసుకోవడం గమనార్హం. ఈ జాబితాలో కెనడా, మెక్సికో, తైవాన్, యూకే, చైనా, జపాన్, ఇండియా, దక్షిణ కొరియా, బ్రైజిల్, స్విట్జర్లాండ్ వంటి దేశాలున్నాయి. కెనడా, మెక్సికో, తైవాన్, యూకేపై 10% సుంకాలు, మిగతా దేశాలపై అదనంగా 12.5% సుంకం విధించనుంది. దీని ప్రకారం భారతదేశం నుండి అమెరికాకు వెళ్లే వివిధ రకాల దిగుమతులపై 10% నుండి 12.5% వరకు అదనపు సుంకాలను విధించాలని యుఎస్టీఆర్ ప్రతిపాదించింది. ఈ కొత్త సుంకాలు తక్షణమే అమలుకి రావు. ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకునే ముందు మరిన్ని సంప్రదింపులు, సమీక్షలు జరగనున్నాయి. ఒకవేళ ఇవి అమల్లోకి వస్తే సుప్రీంకోర్టు విధించిన సుంకాల పరిమితులను తప్పించుకోవడానికి యుఎస్ అధ్యక్షుడికి ఈ చర్యలు వీలు కల్పిస్తోంది. బలవంతపు కార్మికులతో తయారు చేసిన వస్తువుల దిగుమతిని పరిష్కరించడంలో ముఖ్యమైన వాణిజ్య భాగస్వామ్య విఫలమవడం ఆమోదయోగ్యం కాదని యుఎస్టీఆర్ ప్రతినిధి జమీసన్ గ్రీక్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల అమెరికన్ కార్మికులు ప్రపంచవ్యాప్తంగా అసమాన పోటీ క్షేత్రంలో పోటీ పడవలసిన వస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి విధానాల వల్ల కంపెనీలు తక్కువ ఖర్చుతో వస్తువులను తయారు చేస్తూ మార్కెట్ పరిస్థితులను దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. భారతదేశంలో ప్రస్తుతం బలవంతపు శ్రమ వస్తువుల దిగుమతిపై ప్రత్యేక నిషేధ చట్టమేదీ లేదు. అయితే ప్రతిపాదిక సుంకాలతో పాటు బీఫ్, కాఫీ, కొన్ని రకాల పండ్లు, గింజల వంటి వాటికి వివిధ మినహాయింపులున్నాయి. ఉత్తర అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి లోబడి ఉండే కెనడా, మెక్సికో వస్తువులకు కూడా మినహాయింపు ఉంటుంది. అలాగే కొన్ని వస్త్రాలు, దుస్తులకు కూడా మినహాయింపు లభించనుంది. జూలై 6లోగా తమ లిఖితపూర్వక అభిప్రాయాలను తెలియచేయాలని ప్రజలను కోరారు. టారిఫ్లపై అమెరికా సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా ట్రంప్ పోకడ మారట్లేదు. మరి ట్రంప్ విధిస్తున్న టారిఫ్లతో వాణిజ్య భాగస్వామ్య దేశాలు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తాయో అనేది ఆసక్తిగా మారింది. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.